హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే మన యొక్క 75 లీట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చేమంటే 16th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేమంటే 16th ప్రాబ్లం ఏమని చూస్తే మనకు వచ్చేమంటే లాంగెస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్స్ రీప్లేస్మెంట్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారు. స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చేమంటే ఒక నంబర్కో ఇస్తారు. సో మనం సబ్ స్ట్రింగ్లో మనం వచ్చేమంటే మనకి ఇచ్చిన నంబర్ ఏమున్నాయో అన్ని టైమ్స్ మనం వచ్చేమంటే మనం క్యారెక్టర్స్ని మనం రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఆ సబ్ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది మనకు వచ్చేమంటే మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. అంటే మనకి ఓన్లీ మనకు వచ్చేమంటే సేమ్ క్యారెక్టర్స్ కలిగి ఉంటే అప్పుడు వాటి యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏబి అనేది ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకి వచ్చేంటే 2 అనేది ఇచ్చినారు కే. సో ఇక్కడ నేను వచ్చేంటే ఏదైనా 2 క్యారెక్టర్స్ని మనం వచ్చేంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుంటే మనకు వచ్చేంటే లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటే ఏ అనేది ఉంది. సో ఈ ఏని బి చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక ఏ ఉంది. ఈ ఏని బి చేస్తున్నా. అంటే 2 క్యారెక్టర్స్ని నేను వచ్చేంటే బిగా కన్వర్ట్ చేస్తున్నా. సో కన్వర్ట్ చేస్తే నాకు వచ్చేమంటే ఇప్పుడు ఏమవుతుంది, అన్ని బి క్యారెక్టర్సే వస్తాయి. సో అప్పుడు దాని యొక్క లెంత్ ఎంత మనకి 4 అనేది అవుతుంది. ఒకవేళ సేమ్ యాసిస్ నేను ఏని కాకుండా బిని ఏగా మారుస్తున్నా. సో అప్పుడుగా మనకు వచ్చేమంటే 4 లెంత్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇలా మనం వచ్చేమంటే లాంగెస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్స్ రీప్లేస్మెంట్. ఓకేనా? మనం వచ్చేమంటే ఇలా మనం వచ్చేంటే లాంగెస్ట్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దీన్ని మనం నార్మల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి థియరిటికల్గా తెలుసుకుందాం. సో దీనికోసం నేను వచ్చి ఇక్కడ ఏమంటే ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఎగ్జాంపుల్ ఇన్పుట్. ఓకే. సో ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్గా కే అనేది మనకి ఏమంటే 1 అనేది ఇచ్చినారు. సో ఇక్కడ నేను సేమ్ యాజ్ టీస్గా మనం తీసుకుందాం. సో ఇక్కడ నార్మల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం వచ్చేమంటే స్లైడింగ్ విండో అనే ప్యాటర్న్ అనేది యూస్ చేసుకొని సాల్వ్ అనేది చేస్తున్నాం. స్లైడింగ్ విండో. ఓకే. సో స్లైడింగ్ విండో. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేమంటే సేమ్ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్పుటే నేను తీసుకుందాం. అప్పుడు మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేమంటే ఏ ఏ బి ఏ బి బి ఏ. ఓకేనా? సో ఎందుకంటే మనకు కొంచెం క్లియర్గా స్టెప్ బై స్టెప్ మూవ్ చేసుకునే దానికోసం నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి రాసుకుంటున్నాను. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనకు వచ్చేమంటే ఇండెక్సెస్. ఓకేనా? 0 1 2 3 4 5 6 ఇండెక్స్. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే స్లైడింగ్ విండో నార్మల్గా వచ్చేమంటే మనం విండో వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకుంటే ఇది ఏ అనేది ఒక విండో. ఓకేనా? మనకి ఏబి అనేది తీసుకుంటే మనకి ఈ 2 అనేది ఒక విండో. లేదంటే ఈ 3 అనేది ఒక విండో. సో ఇలా మనం వచ్చేమంటే ఫైండ్ అవుట్ చేసుకుంటూ మనం అంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. సో కాబట్టి మనం వచ్చేమంటే దీన్ని స్లైడింగ్ విండో అప్రోచ్ అనేది అంటాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనకు వచ్చి నార్మల్గా వచ్చేమంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనకి? మన యొక్క మాక్సిమం లెంత్. సో మాక్సిమం లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను మ్యాక్స్ లెంత్ అనేది తీసుకున్నా. సో నేను నార్మల్గా వచ్చి డిఫాల్ట్గా 0 అనేది తీసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నేను ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అంటే నేను వచ్చేమంటే ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఎవ్రీ ఎలిమెంట్ అనేది ఫ్రీక్వెన్సీ ఎన్ని ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దానికోసం మనం వచ్చేమంటే ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ ఫ్రీక్వెన్సీ అరేలో మనకు నార్మల్గా ఇక్కడ నాకు ఏబి అనేది మాత్రమే ఇచ్చారు. బట్ మనకేమంటే అప్ టు ఏ టు జెడ్ అనే క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఓకేనా? సో దాంట్లో మనం వచ్చేమంటే ఏదైతే మనకి మన యొక్క సబ్ స్ట్రింగ్ అండ్ లెంత్ అనేది మ్యాక్స్ ఉంటుందో రీప్లేస్ చేసిన తర్వాత దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మనకు వచ్చేమంటే దానికోసం మనం వచ్చేమంటే డైరెక్ట్గా నేను వచ్చేమంటే ఫ్రీక్వెన్సీ అరే అనేది మనం వచ్చేంటి 26 సైజ్తో క్రియేట్ అనేది చేసుకుంటున్నా. సో దీంట్లో మనకు వచ్చేమంటే ఫ్రీక్వెన్సీ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నా. సో మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా నాకు 0 అని. సో నార్మల్గా మనం వచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే ఫస్ట్ లెఫ్ట్. ఓకేనా? 0ని పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకేనా? సో దీనికోసం మనం వచ్చేమంటే లెఫ్ట్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఓకే. లెఫ్ట్ ఈక్వల్ టు 0. సో మనకి రైట్ అనేది కూడా మనం 0 నుంచి మనకు వచ్చేమంటే అప్ టు ఎక్కడ వరకు మనకు వచ్చేంటే లెంత్ వరకు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ అని లెంత్ తీసుకుంటే ఎస్ డాట్ లెంత్ -1. ఓకేనా? లేదంటే ఎస్ డాట్ లెంత్ లెస్ దెన్ వరకు మనకు వచ్చేంటే 3 అనేది అవ్వాలి రైట్ అనేది కూడా. ఓకే. సో ఈ రైట్ అనేది మనం వచ్చేమంటే ఒక ఫర్ లూప్గా తీసుకుంటాం. సో ఫర్ లూప్గా 0 నుంచి స్టార్ట్ చేసి మనం వచ్చేమంటే అప్ టు మనకు వచ్చేమంటే ఎస్ డాట్ లెంత్ -1 వరకు 3 అనేది చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం క్లీన్గా చూద్దాం.
ఓకే. మనం జస్ట్ ఏమంటే మనం ప్రోగ్రామాటికల్‌గానే రాసుకుందాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేమంటే ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ అనేది తీసుకుందాం. సో, ఫర్ లూప్‌లో మనకి ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు మనకొచ్చేమంటే మన యొక్క రైట్ అనేది మనకొచ్చేమంటే 0 స్టార్ట్ అయ్యి మనకొచ్చేమంటే రైట్ లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్. మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ వరకు మనకు మూవ్ అనేది అవుతుంది. అంటే లెస్ దెన్ వరకు. ఓకే. ఐ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. సో, మనకి ఫైనల్‌గా మనం మాక్సిమం లెంత్ అనేది మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, అది కామన్. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే నేను ఫస్ట్ వచ్చేమంటే మనం మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఫైండ్ ఔట్ చేయాలి. దాంతో పాటు మనకొచ్చేమంటే ఈ అరేలో మనం వచ్చేమంటే ఫ్రీక్వెన్సీ అనేది అప్డేట్ చేయాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఒక లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే మనకి ఫస్ట్ వచ్చి మనకి ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు. మనం క్యారెక్టర్స్ ఓకేనా? ch ఈక్వల్ టు మన యొక్క ఎస్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ మనకొచ్చేమంటే రైట్. ఎందుకంటే మనం రైట్ అనేది కదా మూవ్ చేస్తున్నాం. సో, రైట్ యొక్క క్యారెక్టర్ అని మనం తీసుకుంటున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నేను దీంట్లో మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. మాక్స్ ఫ్రీక్వెన్సీ. సో, ఈ మాక్సిమం ఫ్రీక్వెన్సీ కోసం నేనేమంటే మ్యాథ్ డాట్ మాక్స్. ఎందుకంటే మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ వేరియబుల్‌లో ఆల్రెడీ ఉండొచ్చు. సో, దానికోసం మనం వచ్చేమంటే మాక్స్ ఫ్రీక్వెన్సీ అనేది డిక్లేర్ చేసేద్దాం. ఓకే. కామా నెక్స్ట్ మనం ఇక్కడ మనం ఈ అరేలో స్టోర్ చేయాలి. ప్లస్ మనం మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీనికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ప్లస్ ప్లస్ సింబల్ యూజ్ చేసి మనం వచ్చేమంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ అరే ఆఫ్ మనం వచ్చేమంటే మన యొక్క ఇండెక్స్‌లో మనం అప్డేట్ అనేది చేయాలి. సో, మనకి ఇండెక్స్‌లో ఎలా అప్డేట్ చేయాలంటే నేను ఏ అనేది మనం ఎక్కడ తీసుకున్నాం? 0 ఇండెక్స్ అనేది తీసుకున్నాం. సో, ఈ యొక్క ఇండెక్స్ 0 ఇండెక్స్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనకి క్యారెక్టర్‌లో మనకొచ్చేమంటే ఫస్ట్ ఏ అనేది వస్తుంది. సో, ఏ అనేది డైరెక్ట్‌గా మనం క్యారెక్టర్ అనేది తీసుకుందాం. మైనస్ ఓకేనా? మనకి నార్మల్‌గా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అరే అంటే మనకి క్యారెక్టర్ ఏ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకు అన్నీ ఉండేది మనకొచ్చేమంటే అప్పర్ కేస్‌లే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్‌గా మైనస్ ఏ అనేది పెడుతున్నా. సో, ఇప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనకి దీని యొక్క దీని యొక్క మనం మైనస్ చేస్తే ఆటోమేటిక్‌గా 0 అనేది వచ్చేస్తుంది. సో, కాబట్టి నాకొచ్చేమంటే ఈ యొక్క ఇండెక్స్ ప్లేస్‌లో ఓకేనా? సో, 0 ఇండెక్స్ ప్లేస్‌లో నాకొచ్చేమంటే నేను వచ్చేమంటే అంటే మనకి 0 ఇండెక్స్‌లో నార్మల్‌గా మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు ఇంట్ అరేలో మనకొచ్చేమంటే జీరోస్ అనేవే ఉంటాయి డిఫాల్ట్‌గా వాల్యూ. సో, నేనేం చేస్తున్నా దాన్ని ప్లస్ ప్లస్ చేస్తున్నా. ప్లస్ ప్లస్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఏమొస్తుంది? ఓకేనా? 1 అనేది వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ప్లస్ ప్లస్ చేసిన 1 అనేది వచ్చింది. సో, ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేమంటే కండిషన్ చెక్ చేయాలి. మనం దీంట్లో ఓన్లీ 1 క్యారెక్టర్‌ని మాత్రం మనం చేంజ్ అనేది చేయగలం. ఓకేనా? సో, ఇక్కడ మనం ఆల్రెడీ మనకొచ్చేమంటే ఏ అనేది ఉంది. సో, మనం 1 క్యారెక్టర్‌ని చేంజ్ చేసినా చేయకపోయినా మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకు సేమ్ లెంత్ అనేది వస్తుంది కదా! సో, ఇక్కడ మనం కండిషన్ అనేది ఒకటి పెట్టి చెక్ చేయాలి. సో, ఈ కండిషన్ అనేది మనం వచ్చేమంటే ఏం చెక్ చేయాలనేది మనం తర్వాత రాద్దాం. సో, ఇక్కడ వచ్చి కండిషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ వచ్చి కండిషన్. ఓకేనా? ఓకేనా? దీనికి వచ్చేమంటే కేని ఫైండ్ ఔట్ చేసే దానికోసం కండిషన్. ఎన్ని క్యారెక్టర్స్ మనం చేంజ్ చేయాలి అనే దానికోసం కండిషన్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మాక్సిమం లెంత్. ఓకేనా? మాక్సిమం లెంత్. ఓకేనా? సో, మాక్సిమం లెంత్‌కి లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుందాం. మాక్స్ లెంత్. సో, ఈ యొక్క మాక్స్ లెంత్‌కో మనం వచ్చేమంటే మ్యాథ్ డాట్ మాక్స్ ఆఫ్ యూజ్ చేస్తాం. మాక్స్ లెంత్. కామా సో, మనకి మాక్సిమం లెంత్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ అనేది మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? ఏ దగ్గరే పాయింటింగ్ చేస్తుంది. రైట్ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? ఏ దగ్గరే పాయింట్ చేస్తుంది. మనకి కరెంట్ విండో ఏది? జస్ట్ మనకొచ్చేమంటే ఏ అనేది మాత్రమే కరెంట్ విండో. ఓకేనా? ఈ యొక్క ఏ మాత్రం మనకి కరెంట్ విండో. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఏ మాత్రం కరెంట్ విండో అయితే దీని యొక్క లెంత్ ఏం మనకి నార్మల్‌గా 1 అనేదే వస్తుంది. బట్ మనకి అన్ని దానికి ఫైండ్ ఔట్ చేయాలి కదా! సో, దానికోసం మనం నార్మల్‌గా వచ్చేమంటే ఏం యూజ్ చేస్తామంటే లెంత్ కోసం. ఓకేనా? లెంత్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకొచ్చేమంటే సింపుల్ లాజిక్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అనేది చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ సేమ్ అదే మనం వచ్చేమంటే ఇక్కడ చేంజ్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేమంటే రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే సేమ్ మనం వచ్చేమంటే ఇక్కడ చెక్ చేద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఇది ఈ కలర్ తీసుకుందాం. గ్రీన్ కలర్ తీసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే రైట్‌లో మనకొచ్చేమంటే ఏ అనేది వస్తుంది. సో, ఏ అనేది వచ్చింది. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే సేమ్ ఫ్రీక్వెన్సీ అనేది చెక్ చేస్తా. ఫ్రీక్వెన్సీలో మనకొచ్చేమంటే ఏ మైనస్ ఏ 0 అనేది 0 ఇండెక్స్ దగ్గర నేనొచ్చేమంటే ఏ అనేది అప్‌గ్రేడ్ చేసిన. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు 1 అనేది వచ్చింది 0 ఇండెక్స్ దగ్గర. సో, దీంట్లో మనకి మాక్సిమం లెంత్ ఆల్రెడీ మీకు క్లియర్ తెలుసు. ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ మనకి 1 అనేదే కదా మాక్సిమం లెంత్.
అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఓకేనా సారీ మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది 1. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఇక్కడ కూడా మనం మాక్సిమం ఫ్రీక్వెన్సీలో 1 అనేది అప్గ్రేడ్ చేద్దాం. ఓకే 1 అనేది అప్డేట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ వచ్చి మనకి కండిషన్. ఈ కండిషన్ ప్రకారం మనం వచ్చేమంటే మనం మాక్సిమంగా మనం వచ్చేమంటే ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రం మనం చేంజ్ చేయగలం. సో దీంట్లో మనం చేంజ్ చేసినా చేయకపోయినా మనకు ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే ఉంది కాబట్టి మనకి దీని యొక్క లెంత్ కామన్గా వచ్చేస్తుంది. కాబట్టి మనం మాక్సిమం లెంత్కు మనకు వచ్చేమంటే రైట్ మైనస్ లెఫ్ట్ అంటే మనకి మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు మనకి 0 - 0 + 1 ఎంత మనకి 1 అనేదే కదా అవుతుంది. సో కాబట్టి మాక్సిమం లెంత్కు మనకు 1గా అప్డేట్ అనేది చేసేద్దాం. సో మనకి మాక్సిమం లెంత్కు మనకు 1గా అప్డేట్ అనేది అయిపోయింది. ఓకే ఓకే సో నెక్స్ట్ మనకి వచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా ఇక్కడ. ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది రైట్ అనేది మూవ్ అవుతుంది కదా. సో మనకు వచ్చేమంటే రైట్ అనేది మూవ్ అయింది. సో రైట్ అనేది మనకి వచ్చేమంటే ఇక్కడికి మూవ్ అనేది అయింది. ఓకే ఓకే రైట్ అనేది మూవ్ అయింది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏ క్యారెక్టర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకి సేమ్ ఇంకొక ఏ అనేది వచ్చింది. సో ఇంకొక ఏ అనేది వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా సేమ్ మనకి ఆల్రెడీ ఏలో 1 ఉంది కాబట్టి మనకి సేమ్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి 2 అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎంత 2నే కదా. ఎందుకంటే మనకి 2 అనేది అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి 2 అనేది వచ్చింది. ఓకే సో మళ్ళీ మనం మాక్సిమం లెంత్ అనేది ఫైండ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మిడిల్లో కండిషన్ అనేది చెక్ చేసినాం. సో ఈ కండిషన్ ప్రకారంగా మనకు వచ్చేమంటే మనం కే అనేది ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే చేంజ్ చేయగలం. అంటే మాక్సిమం 1 క్యారెక్టర్. ఈవెన్ మీకు వచ్చేమంటే చేంజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ చేంజ్ చేసుకునే సిచ్యువేషన్ వస్తే మనం 1 క్యారెక్టర్ మాత్రమే చేంజ్ చేయాలి. సో అది ఫార్ములా. ఇక్కడ మనకి ఖచ్చితంగా 1 క్యారెక్టర్ చేంజ్ చేయాలని ఏం రూల్ లేదు. ఓకే బట్ చేంజ్ చేసే సిచ్యువేషన్ వస్తే ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే మనం చేంజ్ చేయాలి. ఓకే సో ఇలా మనం చెక్ చేసినప్పుడు మనకు వచ్చేంటి కండిషన్ మనకి ఇక్కడ ఏ అనేది ఉంది. మనం ఒక క్యారెక్టర్ కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో కాబట్టి దీని యొక్క లెంత్ సేమ్ మనకు వచ్చేంటే లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా. సో మనకి 1 - 0 + 1 ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 2 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి మాక్సిమం లెంత్ ఎంత మాక్సిమం లెంత్కో మనం 2 అనేది చేంజ్ చేసేసినాం. ఓకే మనకి మాక్సిమం లెంత్కో మనకి వచ్చేమంటే 2 అనేది చేంజ్ చేసినాం. ఓకే సేమ్ మళ్ళీ మనకు వచ్చేమంటే మళ్ళీ మనకి ఏమవుతుంది ఏ నుంచి మనకి మళ్ళీ మనకి వచ్చేమంటే రైట్ అనేది మనకి మూవ్ అనేది అవుతుంది కదా ఐ ప్లస్ ప్లస్ అయినప్పుడు రైట్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. రైట్ అనేది మూవ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి వచ్చేమంటే ఏ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బి అనేది వస్తుంది. సో మనకి ఆల్రెడీ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్ అంటే మనకి బి అనేది ఎంత బి మైనస్ ఏ చేస్తే మనకి 1 డిఫరెన్స్ కాబట్టి 1 అనేది వస్తుంది. సో 1 ఇండెక్స్ దగ్గర మనకి వచ్చేమంటే 1 అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 కాబట్టి ఇక్కడ 1 కాబట్టి మనకి ఏం చేంజ్ అనేది కాదు మాక్సిమం ఫ్రీక్వెన్సీలో సేమ్ అలానే ఉంటుంది. సో మళ్ళీ మనం కండిషన్ ఇక్కడ ఉంటుంది కండిషన్ చెక్ చేస్తున్నాం. ఏమంటే మనకి ఈ యొక్క 3 ఈ యొక్క విండోలో ఓకేనా కరెంట్ ఈ యొక్క విండో ప్రజెంట్ వచ్చి మనకి వచ్చేమంటే ఈ విండో అనేది ఉంటుంది. సో ఈ యొక్క విండోలో మనం వచ్చేమంటే మనకి 2 ఏస్ అనేవి ఉన్నాయి. ఒక బి అనేది. సో మనం 1 బిని మనం చేంజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే కే అనేది 1 అనేది ఇచ్చినారు. 1 టైం మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మనం 1 చేంజ్ చేసుకుంటే మనకి లెంత్ అనేది ఏమొస్తుంది సేమ్ మనకి సేమ్ లెంతే ఓకేనా. ఇక్కడ మనకి ఏమవుతుంది రైట్ మైనస్ ఓకేనా రైట్ ఎంత మనకి 2 2 - 0 + 1 ఎంత 3. సో 3 అనేది వస్తుంది. సో మనకి వచ్చేమంటే మాక్సిమం లెంత్లో మనకి ఎంత 3 అనేది వచ్చింది. ఓకే సో మనకి వచ్చేమంటే మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది రైట్ అనేది ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది. ఓకే సో రైట్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోయింది. సో రైట్ అనేది ఇక్కడికి మూవ్ అయినప్పుడు మనకు వచ్చేమంటే బి అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మనకు వచ్చేమంటే ఏ అనేది వస్తుంది. సో ఏ అనేది వచ్చినప్పుడు మనకి సేమ్ మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ 3 ఓకేనా మనకి ప్లస్ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనకి ఏమింది ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 2 మళ్ళీ ప్లస్ ఏ చేస్తున్నాం. సో మనకి ఏమంటే 2 అనేది ఏమవుతుంది చేంజ్ అయ్యి మనకు వచ్చేమంటే 3గా చేంజ్ అవుతుంది. సో మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎంత 3 కదా కాబట్టి 3 అనేది మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీలో 3 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేమంటే సేమ్ కండిషన్ చెక్ చేస్తాం ఈ యొక్క విండో కరెంట్ విండో ఓకేనా. సో ఈ యొక్క విండోలో మనకు వచ్చేమంటే బి అనేసి దీంట్లో మనం వచ్చేంటే 1 క్యారెక్టర్ అని మనం చేంజ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను వచ్చేంటే బిని మనం ఏగా మార్చేస్తున్నా అనుకుందాం ఓకేనా. సో మనకి సేమ్ లెంత్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చేంటే 4 సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేంటే 3 - 0 + 1 ఈక్వల్ టు మనకు వచ్చేంటే 4 అనేది వస్తుంది. సో మనకి మాక్సిమం లెంత్ ఎంత ఇప్పుడు 4 ఓకే మనకు వచ్చేంటే 4 అనేది వచ్చింది. ఓకే నెక్స్ట్
నెక్స్ట్ సేమ్ యాసిస్గా మనకు వచ్చేమంటే కండిషన్ చెక్ చేస్తున్నాం. కండిషన్ చెక్ చేసినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే రైట్ అనేది ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది. రైట్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ అనేది రాసింటాం కదా, ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఈ యొక్క కరెంట్ విండోలో, ఓకేనా, కరెంట్ విండోలో మనకి ఏ బి ఏ బి అనేది ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేమంటే ఏ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది, బి అనేది వచ్చి ఉంటుంది. సో మనం సేమ్ యాస్టిస్గా 2 టైమ్స్ బి అనేది వచ్చింది కాబట్టి 2 అనేది మనం ఇక్కడ అప్డేట్ అనేది చేసింటాం. సో ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ మనకు వచ్చేమంటే ఏదైనా మనం 1 క్యారెక్టర్ మనం చేంజ్ చేయొచ్చు. ఈ క్యారెక్టర్ మనం చేంజ్ చేస్తే బట్ ఈ క్యారెక్టర్ అలానే ఉంటుంది కదా. సో ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ అయిందా? కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ కాలేదు. ఓకేనా? సో ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కానప్పుడు మనం ఏం చేస్తాం? సో ఇప్పుడు మనం కండిషన్ ఏమనేది ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు మనకి కండిషన్ ఏమంటే ఇక్కడ ఇప్పుడు ఒక కండిషన్ రాసింటాం. ఇక్కడ ఏం కండిషన్ అంటే ఇఫ్, ఓకేనా, రైట్, ఓకేనా, రైట్ ఎంత మనకి, రైట్ ఆల్రెడీ మీకు క్లియర్గా తెలుసు మనకు వచ్చి 4 వచ్చింటుంది ఇప్పుడు. ఓకేనా? సో ఇది దీనికి ముందుది కరెంట్. ఓకేనా? కరెంట్ విండోలో మనకు రైట్ వచ్చి 4 మైనస్ లెఫ్ట్ ఎంత 0 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత 4 ప్లస్ 1 ఎంత 5 అనేది అయింది. ఓకేనా? 5 అనేది అయింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఓకేనా? రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1, ఓకేనా, 5 అనేది అయింది. బట్ మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 5ని మైనస్ నా యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీ చేస్తున్నా. 5 మైనస్ 3 చేస్తే మనకి ఎంత అవుతుంది? 2 అనేది అయింది. 2 అనేది మనకి వచ్చామంటే 1 కంటే బిగ్గా కదా, 2 గ్రేటర్ దెన్ 1 కదా. సో ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందో అప్పుడు మనం వచ్చామంటే అంటే మనకి ఇక్కడ మైనస్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అనేది చేయాలి. మైనస్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ చేసినప్పుడు గ్రేటర్ దెన్ మన యొక్క ఎప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది గ్రేటర్ దెన్ కేక్ అవుతుందో అప్పుడు మనం వచ్చేమంటే ఒక కండిషన్ అనేది రాస్తాం. ఏం కండిషన్ అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీలో, ఓకేనా, మైనస్ మైనస్ FREQUENCY ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైనస్ మైనస్ చేస్తాం. సో ఇక్కడ మనం వచ్చేమంటే ఏం చేస్తామంటే మనం ఏ క్యారెక్టర్, ఓకేనా, మనం దేని యొక్క క్యారెక్టర్ మనం చెక్ చేయాలి? మనకి లెఫ్ట్ క్యారెక్టర్ని కదా మనం రిమూవ్ చేసేది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేసేస్తే మనకి ఈ యొక్క క్యారెక్టర్ అవసరం మనం డిక్రీజ్ చేయాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, సో దీంట్లో వచ్చి నేను వచ్చేమంటే మన యొక్క క్యారెక్టర్ CH, ఓకేనా, అంటే CH అంటే మనకి ఓకే CH అంటే మనకి ఇక్కడ ఉండే తీసుకుంటుంది కాబట్టి మనకి లెఫ్ట్ తీసుకున్నాం. ఓకేనా, డైరెక్ట్గా నేను వచ్చేంటే ఎస్ డాట్ క్యారెక్టర్, ఓకేనా, ఆఫ్ లెఫ్ట్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా, లెఫ్ట్ అనేది తీసుకున్నా. సో ఈ లెఫ్ట్ మైనస్ నేను వచ్చి ఏ అనేది చేస్తున్నా. సో ఇలా చేసినప్పుడు నాకు వచ్చేమంటే నాకు ఇప్పుడు 3 అనేది ఉంది కదా. సో ఇక్కడ నాకు వచ్చేమంటే ఒక ఏని మనం తీసేస్తున్నాం ఈ ఫస్ట్ విండోలో. ఈ లెఫ్ట్ని ఎందుకంటే మనం ఇక్కడికి మూవ్ చేయాలి కాబట్టి. సో కాబట్టి నేను వచ్చేమంటే మైనస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు వచ్చేమంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకు వచ్చేమంటే 2గా చేంజ్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఆ తర్వాత మనం వచ్చేమంటే లెఫ్ట్ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఓకేనా, ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకేనా, అంటే లెఫ్ట్ అనేది మనకి వచ్చేమంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనకి వచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఓకే ఓకే లెఫ్ట్ అనేది ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఈ కండిషన్ ప్రకారం మనకు వచ్చేమంటే లెఫ్ట్ని మనం మూవ్ చేసేసినాం. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ దీనికి ముందు వరకు ఈ కండిషన్ ఎందుకు వర్తించలేదు అని. ఒక సేమ్ దీనికి ముందు ఉన్నట్టు ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మనకి లెఫ్ట్ అనేది ఇక్కడ ఉంది, రైట్ అనేది ఇక్కడే ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, జస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక నిమిషం. ఓకే, మనం వచ్చేంటే 0 సేమ్ యాస్టిస్గా అప్లై అనేది చేస్తున్నాం. 0 ప్లస్ 0 ప్లస్ 1, ఓకేనా, మైనస్ మనకు వచ్చేమంటే మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనకు వచ్చేమంటే ఫ్రీక్వెన్సీ, మనకి ఫ్రీక్వెన్సీ ఎంత ఇక్కడ 1 అనేది ఉంటుంది. సో 1 గ్రేటర్ దెన్ 1 అనేది చెక్ చేస్తాం. ఓకేనా, సో 1 మైనస్ 1 ఎంత 0. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకి ఏముంటుంది 0 అనేది అవుతుంది. సో 0 గ్రేటర్ దెన్ 1 అంటే కాదు. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. సేమ్ మళ్ళీ మనకు వచ్చేమంటే లెఫ్ట్ రైట్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. సేమ్ రైట్ మూవ్ అయింది. రైట్ ఎంత 1. ఓకేనా, 1 మైనస్ 1 అంటే లెఫ్ట్ 1 అంటే మనకు వచ్చేమంటే ఆల్రెడీ క్లియర్ తెలుసు. రైట్ మైనస్, ఓకేనా, రైట్ మైనస్ లెఫ్ట్ ఎంత
రైట్ అనేది 1, లెఫ్ట్ ఎంత 0. మనం వచ్చి అడిషనల్గా +1 అనేది చేస్తున్నాం. ఓకేనా. మళ్ళీ మనకు వచ్చేమంటే మైనస్ మనకి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్గా తెలుసు. మనకి ఇక్కడ ఆల్రెడీ 2 A's వచ్చినాయి కాబట్టి 2 అనేది మాక్సిమం ఫ్రీక్వెన్సీ, 2 అనేది చేస్తున్నాం. సో ఇలా చేసినప్పుడు 1 + 1 ఎంత 2, 2 - 2 0. సో మనకి సేమ్ ఈ కండిషన్కి సాటిస్ఫాక్షన్ కాలేదు. మళ్ళీ మనకు వచ్చేమంటే సేమ్ మనకి వచ్చేమంటే ఇంక్రిమెంట్ అయ్యింది. రైట్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. రైట్ అనేది ఇంక్రిమెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అనేది 2నే ఉంటుంది. రైట్ ఎంత 2 - 0. ఓకేనా. 2 - 0 ప్లస్ అంటే +1 అనేది ఇంకోటి ఉంటుంది కదా. 2 ప్లస్ ఓకేనా 1. ఓకేనా. 2 + 1 మైనస్ ఎంత మనకి సేమ్ యాస్టిస్గా మనకి మైనస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 2నే. ఓకేనా 2. సో ఇప్పుడు మనకి క్లియర్గా చూద్దాం. 2 + 1 ఎంత 3, 3 - 2 ఎంత 1. సో 1 > 1 అంటే కాదు. సో ఇక్కడ కూడా మనకు వచ్చేమంటే ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళదు. ఓకేనా. సేమ్ మళ్ళీ మనకి R అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి సేమ్ యాస్టిస్గా చెక్ చేస్తున్నాం. 3 - 0 ఎంత 3 + 1 మనకి ఆల్రెడీ క్లీన్గా ఏ అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది 3 అనేది అయిపోయింది. +1 - 3 ఓకేనా. మనకి మనకి 1 అని చెక్ చేయాలి. సో మనకి ఆల్రెడీ క్లీన్గా తెలుసు 3 - 3 పోతే 1 > 1 అంటే కాదు. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఎప్పటి వరకు అంటే మనకి మన యొక్క రైట్ అనేది ఇక్కడ వరకు వచ్చినంత వరకు మనకి ఏం మోడిఫికేషన్ అనేది జరగదు. ఎప్పుడైతే మనకి ఇక్కడికి వస్తుందో అప్పుడు మాత్రం మనకు వచ్చేమంటే ఈ యొక్క ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లీన్గా తెలుసు ఇక్కడ ఎంత 4 ఓకేనా. -0 + 1 ఎంత అవుతుంది మనకి 5 అనేది అవుతుంది. 5 మన యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 3 -3 2 > 1 అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో ఎప్పుడైతే మనకి వచ్చాయంటే మనకి 2 క్యారెక్టర్స్ అంటే మనం చేంజ్ చేయాల్సిన 1 క్యారెక్టర్ బట్ మనకి అడిషనల్గా 1 క్యారెక్టర్ వస్తుందో అప్పుడు మాత్రం మనకి వచ్చేవంటే ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. సో అప్పుడు మనకి ఆల్రెడీ మనకి వచ్చేవంటే ఇక్కడ 2 అనేది చేంజ్ చేసినాం, లెఫ్ట్ని మనం మూవ్ చేసేసినాం. సో ఇప్పుడు మనం దీని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈ యొక్క విండో యొక్క లెంత్ మనకి సేమ్ మనకి వచ్చేవంటే 4 అనేది వస్తుంది. సో మనకి ఆల్రెడీ 4 అనేది మనకి అప్డేట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం అనేది ఏం లేదు. మళ్ళీ మనకి వచ్చేవంటే ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి రైట్ అనేది మనకి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 1 2 3 4 ఇక్కడ మనకి ఏమంటే 2 క్యారెక్టర్స్ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ కండిషన్స్ అంటే మనకి ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది కాబట్టి మళ్ళీ లెఫ్ట్ అనేది మనకి ఇక్కడికి మూవ్ అనేది అయిపోతుంది. ఓకేనా. సో లెఫ్ట్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోయింది. మళ్ళీ మనం దీని యొక్క కరెంట్ విండో యొక్క లెంత్ అనేది చెక్ చేస్తున్నాం. లెంత్ అనేది చెక్ చేసినప్పుడు మనకి మళ్ళీ 4 అనేది ఉంటుంది. మళ్ళీ మనకు వచ్చేమంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేసినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే ఈ యొక్క ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే లెఫ్ట్ అనేది ఇక్కడికి మూవ్. సో దీని యొక్క లెంత్ ఎంత 5 మనకు వచ్చేమంటే 4 అనేది అవుతుంది. సో మనకి ఆల్రెడీ 4 అనేది ఉంది కాబట్టి అప్డేట్ అనేది కాదు. మళ్ళీ మనకు వచ్చేమంటే I++ అనేది అవుతుంది. I++ అయినప్పుడు మనకు వచ్చేమంటే అవుట్ సైడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడితో మనకు వచ్చేమంటే ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీని యొక్క మాక్సిమం లెంత్ వచ్చి మీకు క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చేమంటే 4 అనేది మాక్సిమం లెంత్. ఓకే. సో ఈ విధంగా మనకు వచ్చేమంటే ఈ కండిషన్స్ అనేది వర్క్ అయ్యి మనకు వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇలా మనం వచ్చేమంటే సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం లెఫ్ట్ మూవ్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ నార్మల్గా మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుస్తూ మనకు వచ్చేమంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది మనకు వచ్చేమంటే ఇక్కడ 2 అనేది అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి లాస్ట్కి ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే 1 అనేది ఇంక్రిమెంట్ అయ్యి 3 అనేది అవుతుంది. సో బట్ ఆల్రెడీ మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ 3 అనేది ఉంది కాబట్టి అప్డేట్ అనేది కాదు. ఓకే. ఓకే. ఈ ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం సాల్వ్ అనేది చేద్దాం. ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో ఎందుకంటే మనకి ఇది కొంచెం మీకు మేబీ కన్‌ఫ్యూజన్ అనేది ఉండొచ్చు కాబట్టి. ఓకే. ఓకే. సో ఇక్కడ మనం వచ్చి అంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నా. జస్ట్ మనం ఇక్కడ డయాగ్రమాటికల్‌గా మనకు వచ్చేంటే ఇక్కడ ఏఏ, ఏబీ, ఏబీ 2 అనేది తీసుకుందాం. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం తీసుకుందాం. ప్రోగ్రామ్ అనేది రాసేది చాలా సింపుల్‌గా ఉంటుంది ఇది. డోంట్ వరీ. మనకు టైం అనేది ఎక్కువ పట్టదు. ఓకే. ఏ, బి, ఏ, బి అనేది తీసుకున్నాం. ఓకే. సో ఏబి, ఏబి అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా మనకి క్లీన్‌గా తెలుసు మనకు వచ్చేవంటే అన్ని డిఫాల్ట్‌గా 0 అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమి ఉండదు. ఓకే. సో ఇక్కడ మనకి వచ్చేవంటే ఇది కండిషన్ కే. ఓకే.
ఓకే. సో ఇది లీవ్ ఇట్, దీని గురించి వదిలేయండి. సో ఇది మనకు అవసరం లేదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే రైట్ అనేది ఫస్ట్ మనకు తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడు 0 నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి రైట్ అనేది మనకి ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. లెఫ్ట్ అనేది కూడా ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. ఓకే. కలర్ చేంజ్ చేసుకున్నాం. సో మనకి లెఫ్ట్ అనేది ఇక్కడికి, రైట్ అనేది కూడా ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సేమ్ మనకి ఫస్ట్ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే క్యారెక్టర్ అనేది ఏమొస్తుంది, ఏ క్యారెక్టర్ అనేది వస్తుంది కదా. సో ఏ క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం వచ్చేమంటే ఏ ఇండెక్స్ దగ్గర మనం వచ్చేమంటే 1 అనేది అప్గ్రేడ్ చేస్తున్నాం. సో దీని యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే, సో ఇక్కడ మీకు క్లియర్గా తెలుసు మనకు వచ్చేమంటే 2 అనేది మనకి 2 వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఎంత 1 అనేది వస్తుంది, లెంత్ అనేది కూడా మనకు వచ్చేమంటే 1 అనేది వస్తుంది. ఓకే. సేమ్ మళ్ళీ నేను వచ్చేమంటే రైట్ని మూవ్ చేస్తున్నా. రైట్ని మూవ్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే మళ్ళీ సేమ్ మనకి ఇక్కడ క్లీన్గా చూడొచ్చు. మనకు వచ్చేమంటే ఇప్పుడు బి అనేది వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చేమంటే ఏ అనేది పోయింది, బి అనేది వచ్చింది. సో బి అనేది వచ్చినప్పుడు మనం వచ్చేంటే సేమ్ యాసిస్గా నేను వచ్చేమంటే బిలో 1 అనేది అప్గ్రేడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి కండిషన్ అనేది చెక్ చేద్దాం. ఓకే. కండిషన్ అనేది చెక్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ మీకు క్లియర్ తెలుసు రైట్ ఎంత, ఇక్కడ వచ్చిన కండిషన్ అనేది చెక్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకు వచ్చేమంటే రైట్ ఎంత మనకి 1, లెఫ్ట్ ఎంత 0, ప్లస్ 1 మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు. మనకి 1 అనేది మాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఓకే. సో 1 అనేది మాక్సిమం ఫ్రీక్వెన్సీ. మళ్ళీ మనకి గ్రేటర్ దెన్ మనకు వచ్చేమంటే 2 అని చెక్ చేస్తున్నాం. సో గ్రేటర్ దెన్ 2 అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా తెలుసు 1 గ్రేటర్ దెన్ 2 అంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. ఓకేనా. సో కాబట్టి ఈ లూప్ లోపలికి వెళ్ళదు. ఓకేనా. సేమ్ మళ్ళీ మనకు వచ్చేమంటే రైట్ అనేది అన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో రైట్ అనేది ఇంక్రిమెంట్ అయింది. సో రైట్ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ ఓకే మనకు వచ్చేమంటే మనం లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. ఓకే. లెంత్ అనేది కూడా మనకి 2 అనేది పెట్టేసినాం. ఓకే. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లియర్ తెలుసు మనకి లెంత్ ఏమి, ఇక్కడ లెంత్ ఏమి రైట్ ఎంత 1 దీనికి ముందు. ఓకేనా. సారీ దీనికి ముందు. ఓకే. రైట్ ఎంత 1 ప్లస్ 1. ఓకేనా. మనకి రైట్ -0 ప్లస్ 1 ఎంత మనకి 2 అనేది. ఓకేనా. సో కాబట్టి 2 అనేది అప్గ్రేడ్ చేసినాం లెంత్. ఓకే. ఓకే. సో మనకి ఇప్పుడు ఏమంటే మళ్ళీ రైట్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి రైట్ అనేది ఇక్కడికి వెళ్ళింది. ఓకేనా. రైట్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే ఏ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది క్యాన్సిల్ అయ్యి మనకు వచ్చేమంటే ఏ అనేది. సో ఏ అనేది వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీలో మనకు వచ్చేమంటే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 2 అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో మన యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీ కూడా 2 అనేది అయిపోతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సేమ్ మనకి రైట్ మైనస్ లెఫ్ట్, రైట్ ఎంత 2 మైనస్ లెఫ్ట్ ఎంత 0 ప్లస్ 1 మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 2 గ్రేటర్ దెన్ 0 అని చెక్ చేస్తున్నాం. గ్రేటర్ దెన్ 2. ఓకే. 0 కాదు. కే ఎంత 2 కదా. ఓకే. 2 మైనస్ 2 ఎంత క్యాన్సిల్ అనేది అయిపోయింది. 1 గ్రేటర్ దెన్ 2 అంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. సో కాబట్టి మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మన మాక్సిమం లెంత్ ఎంత మనకి 2. రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 రైట్ ఎంత 2 మైనస్ లెఫ్ట్ 0 ప్లస్ 1 ఎంత టోటల్ 3 అనేది అవుతుంది. సో కాబట్టి మనకి మాక్సిమం వెయిట్ ఓకే. కరెక్ట్. మాక్సిమం లెంత్‌లో మనకు వచ్చేమంటే 3 అనేది అప్గ్రేడ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఎందుకంటే నేను 0 ఏమనుకున్నా జస్ట్ మనకి ఇచ్చిన 2నే కదా. ఓకే. ఓకే. 2 ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మనకి వచ్చేమంటే సేమ్ మళ్ళీ మనకి రైట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. రైట్ అనేది ఇంక్రిమెంట్ అయితే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మనకి వచ్చేమంటే ఇది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోయి మనకి వచ్చేమంటే బి అనేది వచ్చింది. బి అనేది వచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా నేను వచ్చేమంటే బిలో 1 అనేది ఉంది కాబట్టి బిలో 2 అనేది అప్గ్రేడ్ చేస్తున్నాం. దీంట్లో మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ 2నే. ఓకేనా. సేమ్ మళ్ళీ మనం ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. కండిషన్ అనేది చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ మనకి రైట్ ఎంత 3 లెఫ్ట్ ఎంత 0 మైనస్ అంటే మళ్ళీ ప్లస్ మనకు వచ్చేమంటే ప్లస్ 1 అనేది చేస్తున్నాం. మళ్ళీ మైనస్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ మనకి 2నే. సో మనకి గ్రేటర్ దెన్ 2 అని చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు మనకు వచ్చేంటే 3 మైనస్ 2 ఎంత 1. ఓకేనా. 1 ప్లస్ 1 ఎంత 2. 2 గ్రేటర్ దెన్ 2 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో మనకి ఇక్కడికి అనేది వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా రైట్ ఎంత మనకి రైట్ అనేది 3 లెఫ్ట్ ఎంత 0 ప్లస్ 1 ఈక్వల్ టు మనకి ఎంత 4 అనేది అవుతుంది. సో మనకి మాక్సిమం లెంత్ ఎంత 4 అనేది అయిపోయింది. సో మళ్ళీ మనకి వచ్చినప్పుడు రైట్ అనేది ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఔటర్ సైడ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ లూప్ అనేది ఇక్కడితో స్టాప్ అనేది అయిపోతుంది. సో మనకి మాక్సిమం లెంత్‌లో మనకి వచ్చేంటే 4 అనేది ఉంటుంది కాబట్టి 4 అనేది రిటర్న్ చేస్తుంది.
సో మీకు క్లీన్గా చూడొచ్చు, మనకి దీని యొక్క ఆన్సర్ కూడా మనకు వచ్చేమంటే 4 అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం. జస్ట్ మనం వచ్చేమంటే ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం. మీకు క్లియర్గా అండర్స్టాండ్ జస్ట్ మీరు వచ్చేమంటే ఈ డయాగ్రామ్ అనేది క్లియర్గా మీరు వచ్చేమంటే రాసుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేయండి, ఈజీగా అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఓకే, సో నేను చెప్పిన దాని ప్రకారం మనం వచ్చేమంటే ఇంట్ మ్యాక్స్ లెంత్. ఓకేనా. సో ఇంట్ మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నా. సో మనం డైరెక్ట్గా మనం మ్యాక్స్ లెంత్ని రిటర్న్ చేసేద్దాం. రిటర్న్ మ్యాక్స్ లెంత్. ఓకే, మనం మ్యాక్స్ లెంత్ని రిటర్న్ అనేది చేసేసినాం. సో ఇప్పుడు మనం వచ్చేమంటే ఓకే, మనకు వచ్చేమంటే మనం ఫ్రీక్వెన్సీ అనేది కూడా చెక్ చేయాలి కదా. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ, మ్యాక్స్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే, లేదంటే FRQ అని పెట్టుకుందాం. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు నేను వచ్చేమంటే 0 అనేది పెడుతున్నా, ఎందుకంటే మనకి స్టార్టింగ్ 0 అనేది తీసుకుంటాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఆల్రెడీ మనకి క్లియర్ తెలుసు, మనం ఒక అరే అనేది డిక్లేర్ చేసుకోవాలి కాబట్టి మనం పైన డిక్లేర్ చేసుకుందాం ఇంట్ అరే. ఓకేనా, ఇంట్ FREQUENC ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఫ్రీక్వెన్సీ అరే అనేది తీసుకుంటున్నా ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 26. మనకి 26 సైజ్తో కావాలి కాబట్టి డైరెక్ట్గా 26 సైజ్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి వచ్చేమంటే ఇంట్ లెఫ్ట్ అనేది తీసుకుందాం. లెఫ్ట్ అనేది మనకి స్టార్టింగ్ వచ్చి అక్కడ 0తో పాయింటింగ్ చేస్తుంది కాబట్టి 0 అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ రైట్ ఈక్వల్ టు మనం ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి రైట్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుందాం. మళ్ళీ రైట్ అనేది మనకి ఎక్కడ వరకు మూవ్ అవ్వాలి, మన యొక్క స్ట్రింగ్. ఓకేనా, ఎస్ డాట్ లెంత్. మళ్ళీ మనకి వచ్చేమంటే రైట్ ని మనం ఇంక్రిమెంట్ అనేది చేద్దాం. ఓకే, రైట్ ని ఇంక్రిమెంట్ అనేది చేసిన. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేమంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మనం అక్కడ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినామో అదే విధంగా మనం ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే, FREQ. ఓకే, మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్. మనకి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీలో మనకు ఆల్రెడీ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు కాబట్టి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఇస్తున్నాం. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కామా మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనం ఆల్రెడీ క్లియర్గా తెలుసు మనకి ప్లస్ ప్లస్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ FREQUENCY. ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్. మనం దీనికి ముందు వచ్చేమంటే మనకి క్యారెక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. క్యార్ CH ఈక్వల్ టు ఎస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ రైట్. ఓకేనా, ఎందుకంటే మనకి రైట్ అనేది కదా ఇంక్రిమెంట్ అవుతుంది. సో కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ క్యార్ అనేది ఇస్తున్నా. క్యార్ మైనస్ నేను వచ్చేటి ఇక్కడ మనకి అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి మైనస్ ఏ అనేది ఇచ్చేస్తాను. ఎందుకంటే మనకి డైరెక్ట్గా ఎప్పుడైతే మనం ఏ వస్తే ఏ ఇస్తే మనకి ఆటోమేటిక్గా 0 అనేది అయిపోతుంది. సో 0 ఇండెక్స్లో మనకు వచ్చేమంటే అప్గ్రేడ్ అనేది అవుతుంది. సో మనకి ఆల్రెడీ మనకి డయాగ్రామటికల్గా మీకు క్లియర్గా తెలుసు, మనకి ఏ అనేది ఎక్కడ ఉంటుంది, 0 ఇండెక్స్లో ఉంటుంది, బి అనేది 1. సో ఇలా ఉంటుంది కాబట్టి సేమ్ ఇక్కడ అదే విధంగా నేను వచ్చేమంటే చేంజ్ అనేది చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీలో మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కండిషన్ అనేది చెక్ చేయాలి కదా. సో కండిషన్ చెక్ చేయాలంటే మనకి ఆల్రెడీ క్లియర్గా తెలుసు, మనకి రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1. ఓకేనా, మైనస్ మనకు వచ్చేమంటే మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ MAX FREQ. ఓకేనా, గ్రేటర్ దెన్ మనకు వచ్చేమంటే మన యొక్క K అయితే నేను ఆటోమేటిక్గా మనం వచ్చేమంటే మన ఫ్రీక్వెన్సీని మనం డిక్రీజ్ చేయాలి కదా. మైనస్ మైనస్ FREQUENCY ఫ్రీక్వెన్సీ. మనకి ఏ యొక్క ఫ్రీక్వెన్సీని మనం డిక్లేర్ చేయాలా అంటే డిక్రీజ్ చేయాలా, మనకి లెఫ్ట్ అంటే లెఫ్ట్ ని మనం డిక్లేర్ చేయాలి. సో లెఫ్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ లెఫ్ట్. ఓకేనా, మైనస్ మనకి వచ్చేమంటే ఏ క్యారెక్టర్ మనం చేయాలనేది ఏతోనే అంటే ఆ యొక్క ఇండెక్స్ పైన వచ్చేయంటే మనం మైనస్ ఏ అనేది కట్ చేస్తాం. సో కాబట్టి మైనస్ ఏ అనేది చేసేసినాం. సో ఇప్పుడు మనకి డిక్రీజ్ అనేది అయిపోయింది. సో మనం దాంతోపాటు నేను వచ్చేమంటే లెఫ్ట్ ని మనం మూవ్ చేయాలి. ఎక్కడికంటే మనం ఫ్రంట్ కి మూవ్ చేయాలి కాబట్టి లెఫ్ట్ ని ప్లస్ ప్లస్ అనేది చేసిన. ఓకేనా, సో ఇప్పుడు మనకి వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేయంటే ఒకవేళ మనకి ఆల్రెడీ క్యారెక్టర్ ఉంటే మనం దాన్ని డిక్రీజ్ అనేది చేస్తుంది ఎప్పుడైతే మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందో అప్పుడు. సో మనకి నెక్స్ట్ వచ్చి మనం వచ్చేమంటే మాక్సిమం లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. సో మాక్సిమం లెంత్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్. సేమ్ మనకి మాక్సిమం లెంత్ లో మనకు ఉండొచ్చు కాబట్టి మాక్సిమం లెంత్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకి వచ్చేమంటే కామా మనకి లెంత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. ఓకేనా, రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అనేది కదా మనం లెంత్ ఫైండ్ అవుట్ చేసేదానికి యూజ్ చేసింది. సో అదే అనేది ఇస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు మనం
మాక్సిమం అన్ని కరెక్ట్గానే రాసినాం, బట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదైనా ఉందేమో చూసుకుందాం. ఓకే, అనుకున్నా స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే, మాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఓకే, ఎఫ్ అనేది క్యాప్స్. ఓకే, మనకు వచ్చేమంటే సక్సెస్ఫుల్ గా టెస్ట్ కేసు అని పాస్ అయినాయి. సో దీన్ని మనం వచ్చేమంటే ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ తీస్తాను. ఇక్కడ నార్మల్ గా ఇన్పుట్ అనేది తీసుకుని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఏ అనేది మనకు వచ్చేమంటే 0 ఇండెక్స్, బి అనేది 1 ఇండెక్స్, నెక్స్ట్ ఏ అనేది మనకు వచ్చేమంటే 2 ఇండెక్స్, మళ్ళీ వచ్చి మనకి బి అనేది ఏమంటే 3 ఇండెక్స్. సో ఇలా మనకి ఇన్పుట్ అనేది ఉంది. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే నార్మల్ గా మనకు వచ్చేమంటే జస్ట్ మనకి ఇక్కడ 2 స్పేస్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ ఉండేది జస్ట్ 2 మాత్రమే ఉంది కాబట్టి ఒకటి ఏ ఇంకోటి బి. ఓకేనా. సో ఒకటి మనకి 0 ఇండెక్స్ లో మనకు వచ్చేమంటే ఏ అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1 ఇండెక్స్ లో బి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా లేదు కాబట్టి ఇక్కడ 26 అప్ టు ఉంటుంది. ఓకేనా, మనకి కామా అప్ టు జెడ్ వరకు ఉంటుంది. ఓకేనా, సో అది మనకి ప్రజెంట్ వదిలేద్దాం. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకి మాక్సిమం లెంత్ అనేది 0, ఫ్రీక్వెన్సీ అనేది 0, లెఫ్ట్ అనేది మనకి 0 అనేది ఉంది. సో ఇప్పుడు మనకి రైట్ అనేది 0 వచ్చింది. సో ఇప్పుడు మనకి క్యారెక్టర్ లో దీంట్లో ఏమొస్తుంది, మనకి ఫస్ట్ క్యారెక్టర్ ఏ అనేది వస్తుంది. ఓకేనా, సో ఎందుకంటే మనకి లెఫ్ట్ అనేది మనకి ఇక్కడే పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకే, సో మళ్ళీ మనకి వచ్చేమంటే రైట్ అనేది ఇక్కడే పాయింటింగ్ అనేది చేస్తుంది. సో కాబట్టి మనకి ఏ అనేది వచ్చింది రైట్ లో. సో ఇప్పుడు నేను వచ్చేమంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత మనకి మీకు ఆల్రెడీ క్లీన్ గా తెలుసు, మనకి వచ్చేమంటే 0. ఓకేనా, 0 కామా నేను ఫ్రీక్వెన్సీ ప్లస్ ప్లస్ అంటే మనకి ఏ అనేది కదా వస్తుంది. సో ఏని మనం వచ్చేమంటే 0 అనేది డిఫాల్ట్ గా ఉంటుంది కాబట్టి ఇంటిజర్ అర్రే లో 1 అనేది చేస్తున్నాం. సో కాబట్టి ఇందులో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 1. సో కాబట్టి మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీలో ఇక్కడ 1 అనేది అప్గ్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక కండిషన్ అనేది రాసినాం. సో ఈ కండిషన్ అనేది దాని ప్రకారం మనం చెక్ చేద్దాం. లెఫ్ట్ అండ్ రైట్ ఎంత మనకి 0, మైనస్ లెఫ్ట్ ఎంత 0, మనకి ప్లస్ 1 అనేది చేస్తున్నా, మైనస్ మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత మ్యాక్స్ ఫ్రీక్వెన్సీలో 1 అనేది ఉంది కదా. సో 1 అనేది చేస్తున్నా, 1 గ్రేటర్ దెన్. ఓకేనా, మనకి కే ఎంత 2 కదా. సో 2 అనేది చెక్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి క్లియర్ అయితే చూడండి, మనకి ఇక్కడ దీని యొక్క వాల్యూ ఎంత మనకి 0 కదా. 0 గ్రేటర్ దెన్ 2 అంటే కాదు. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాదు మనకి. సో కాబట్టి మనకి మాక్సిమం లెంత్కి వస్తుంది, మాక్సిమం లెంత్కి వచ్చింది. సో ఈ యొక్క మాక్సిమం లెంత్ లో మనకి మాక్సిమం లెంత్ ఎంత 0 కామా రైట్ మైనస్ లెఫ్ట్, రైట్ ఎంత 0, లెఫ్ట్ ఎంత 0, ప్లస్ 1. ఓకేనా, 1 అనేది 1. సో దీంట్లో మనకి ఏమంటే 1 అనేది వస్తుంది. సో కాబట్టి మనకి మాక్సిమం లెంత్ లో మనకి 1 అనేది స్టోర్ అయింది. ఓకేనా, ఓకే సేమ్ మళ్ళీ మనకు వచ్చేమంటే రైట్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకి రైట్ అనేది మనం మూవ్ చేస్తున్నాం ఇక్కడికి. ఓకేనా, సో రైట్ అనేది మూవ్ అయినప్పుడు నాకు వచ్చి కరెంట్ మనకి క్యారెక్టర్ లో మనకి ఏముంటుంది, బి అనేది ఉంటుంది. సో ఈ యొక్క బి మనకి 0 అనేది ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ మనం వచ్చేమంటే అప్గ్రేడ్ చేస్తాం 1 గా. సో ఇప్పుడుగా మనకు వచ్చేమంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 1 కదా. ఎందుకంటే ఏ అనేది 1 టైం ఉంది, బి కూడా 1 టైమే ఉంది. మాక్సిమం అనేది 1 కదా. సో 1 అనేది ఉంటుంది. సేమ్ మళ్ళీ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇక్కడ చెక్ చేసినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే సేమ్ లాజిక్. రైట్ ఎంత మనకి 1 ఇండెక్స్ దగ్గర ఉంది. ఓకేనా, సో మనకి లెఫ్ట్ ఎంత 0 ఇండెక్స్ దగ్గర ఉంది, ప్లస్ 1 చేస్తున్నా. ఓకేనా, మైనస్ మనకి వచ్చేమంటే ఫ్రీక్వెన్సీ ఎంత 1. సో మైనస్ ఫ్రీక్వెన్సీ చేసినప్పుడు 1 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి వచ్చేటి 1 మైనస్ 1 అంటే మనకి ఎంత 1 గ్రేటర్ దెన్ 1. ఓకేనా, ఎందుకంటే 1 ఇక్కడ 1 క్యాన్సిల్ అనేది అయింది. ఓకేనా, సో మనకు వచ్చేంటే 1 అనేది ఉంటుంది. సో 1 గ్రేటర్ దెన్ 1 అంటే కాదు. ఈ కండిషన్ మనకు వచ్చేంటే సాటిస్ఫాక్షన్ కాలేదు. సేమ్ మళ్ళీ మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనకి రైట్ ఎంత 1, 1 ప్లస్ 1 ఎంత 2. సో మనకి మాక్సిమం లెంత్ ఎంత 2 అనేది అవుతుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనకు వచ్చేమంటే ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ రైట్ అనేది మనకి మళ్ళీ ఏ ప్లేస్ కి మూవ్ అనేది అయింది. సో మనకి మళ్ళీ ఏ అనేది వస్తుంది. సో ఏ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏ అనేది 1 ఉంటుంది కాబట్టి ఇంక్రిమెంట్ అయితే ఏ అనేది ఫ్రీక్వెన్సీ అనేది 2 అనేది చేంజ్ అవుతుంది. సో మనకి 2 అనేది అయింది. సో మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనకి ఏమంటే 2 అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనకి మళ్ళీ చెక్ చేస్తాం. సేమ్ మనకి మళ్ళీ ఏం కండిషన్, ఇక్కడ రైట్ మైనస్ లెఫ్ట్, రైట్ ఎంత 2. ఓకేనా, ఎందుకంటే 0 1 2 ఇండెక్స్ దగ్గర ఉంది కదా రైట్. ఓకేనా, 2 అనేది అయింది. మైనస్ లెఫ్ట్ ఎంత 0. మళ్ళీ మనకు వచ్చేమంటే మైనస్ మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 2, మిడిల్లో ప్లస్ 1 ఉంది కదా. ఓకే, ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేస్తాం 2 2 క్యాన్సిల్ అనేది అయిపోతుంది. సో 1 అనేది వస్తుంది.
సో కాబట్టి 1 గ్రేటర్ దెన్ 1 2 అంటే కాదు. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు. సో మళ్ళీ ఇక్కడికే వస్తుంది. సో ఇప్పుడు మనకి రైట్ ఎంత ఇక్కడ మనకి 2 ఓకేనా ప్లస్ 0 ప్లస్ 1. సో మనకి వచ్చి ఏమవుతుంది మాక్సిమం లెంత్ వచ్చి 3 అనేది అప్డేట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ మనకి వచ్చేమంటే రైట్ అనేది మనకి 3 ఇండెక్స్ దగ్గరికి మూవ్ అనేది అవుతుంది. సేమ్ మళ్ళీ మనకి వచ్చేమంటే మన యొక్క క్యారెక్టర్ ఏమి బి ఓకేనా. సో బి సేమ్ మళ్ళీ మనకి ఇలా అప్గ్రేడ్ చేసినప్పుడు మనకి వచ్చేమంటే బి క్యారెక్టర్ అనేది 2 అనేది అవుతుంది. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఇప్పుడు కూడా మనకి వచ్చేమంటే 2 అనేది మాక్సిమం ఫ్రీక్వెన్సీ. 2 అనేది మాక్సిమం ఫ్రీక్వెన్సీ అయితే మళ్ళీ మనం ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. రైట్ ఎంత మనకి 3 కదా మైనస్ 0 ప్లస్ 1 మైనస్ మన యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత 2. సో ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ ఓకేనా 3 ప్లస్ 1 ఎంత 2 2 మైనస్ 2 ఎంత ఓకే 3 ప్లస్ 1 4 ఓకేనా 4 మైనస్ 2 ఎంత 2 అనేది అవుతుంది ఓకేనా. 2 గ్రేటర్ దెన్ 2 అంటే కాదు కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ కిందికే వస్తుంది. కిందికి వచ్చినప్పుడు మనకి మన యొక్క కరెంట్ ఆర్ అనేది ఎక్కడ ఉంది 3 దగ్గర ఉంది. లెఫ్ట్ అనేది 0 దగ్గర ఉంది. రైట్ అంటే మనకి మళ్ళీ మనకి వచ్చి ప్లస్ 1 అనేది చేస్తాం. సో మనకి మాక్సిమం లెంత్ ఎంత 4 అనేది అవుతుంది. సో మనకి మళ్ళీ రైట్ అనేది ఇంక్రిమెంట్ అయితే మనకి రైట్ అనేది ఎక్కడికి వస్తుంది అవుటర్కి వచ్చేస్తుంది. అవుటర్కి వచ్చినప్పుడు మనకి ఏం లూప్ అనేది లేదు కాబట్టి ఈ లూప్ అనేది అవుట్ సైడ్ వస్తుంది. మన యొక్క మ్యాక్స్ లెంత్ లో మనకి ఏమనేది ఉంటుంది 4 అనేది ఉంటుంది. సో కాబట్టి దీని యొక్క అవుట్పుట్ అనేది 4 అనేది మనకి రావడం అనేది జరిగింది. సో మీకు క్లియర్ గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో దీనికి నార్మల్ గా మనం ఇక్కడ యూజ్ చేసే టైం కాంప్లెక్సిటీ వచ్చి మీకు సో మనం టోటల్ మనం వచ్చేమంటే జస్ట్ ఓన్లీ 1 టైం మాత్రం మనం ఎవ్రీ క్యారెక్టర్ ని విజిట్ చేస్తున్నాం ఓకేనా. అంటే రైట్ అనేది ఏమంటే అప్ టు మనకు వచ్చేమంటే లెంత్ వరకే మనకి మూవ్ అనేది అవుతుంది ఓకేనా లెంత్ మైనస్ 1 వరకే. సో కాబట్టి మనకి టైం కాంప్లెక్సిటీ ఏముంటుంది బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ. మళ్ళీ మనకి వచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఓకేనా. సో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు. మీకు మాక్సిమం మీరు స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మీకు అనుకునేది ఏమంటే మనకి 26 అనేది అనుకుంటారు. బట్ ఏమంటే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఇక్కడ కాన్స్టెంట్ గా యూజ్ చేస్తున్నాం ఓకేనా. అంటే బిగ్ ఓ ఆఫ్ 26 ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ అరేలో మనం వచ్చేంటే 26 అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి 26 అనేది ఎప్పుడు మనకి చేంజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఇచ్చి మనకి వచ్చేంటే బిగ్ ఓ ఆఫ్ 1 అనేది అవుతుంది. సో ఇది మనకు వచ్చేమంటే ఆప్టమైజ్డ్ వేలో మనం సాల్వ్ చేసిన ఒక ప్రోగ్రామ్ ఓకే. సో ఈ ప్రోగ్రామ్ మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.